నన్ను జైల్లో పెట్టించి వేధించారు. నేను కక్ష కడితే మీరు బయట ఉండరు. తలుచుకుంటే జైలుకు పంపేవాణ్ణన్న రేవంత్. మీ ఇంటిపై డ్రోన్ ఎగిరేస్తే ఊరుకుంటారా? మీరు స్వాతంత్ర ఉద్యమం చేసి జైలుకు వెళ్లారా? సీఎం రేవంత్ కి కేటీఆర్ కౌంటర్లు. 2027 జూన్ నాటికి పోలవరం పూర్తి. పుష్కరాల కంటే ముందే జాతికి అంకితం ఇస్తామన్న సీఎం. చంద్రబాబు వల్లే ప్రాజెక్టు నాశనమైందన్న అంబటి. పిఠాపురంలో శాంతి భద్రతలపై పవన్ సమీక్ష. 4 పిఎస్లపై ఇంటెలిజెన్స్ నివేదిక కోరిన పవన్. నేరస్తులకి కొమ్ము కాస్తే సహించేది లేదని వార్నింగ్. కాశీనైన ఆలయంలో కూల్చివేతలపై రగడ. తమ పాలనలో హిందూ ధర్మం వెలసిల్లిందన్న జగన్. అప్పట్లో కూల్చివేతను నిలిపివేశామని ట్వీట్. వచ్చే ఏడాది డిసెంబర్ కల్లా దేవాదుల పూర్తి. వరంగల్ ను సస్యశ్యామలం చేస్తామన్న మంత్రులు. ధర్మసాగర్లోకి గోదావరి జలాల విడుదల. టీడీపీ వైసీపీ మధ్య హోరాహోరీ. మెజారిటీ ఎంపీపీలను గెలుచుకున్న వైసీపీ ఈసారి సత్తా చాటిన జనసేన. హెచ్సీయూ భూముల వేలాన్ని విరమించుకోండి. సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ. గతంలో వ్యతిరేకించారని గుర్తు చేసిన కేంద్ర మంత్రి. డీలిమిటేషన్ తీర్మానంపై రేవంత్ కి ప్రశంసలు. ఇది ప్రారంభం మాత్రమేనన్న స్టాలిన్. మరోవైపు యూపీ సీఎం యోగికి చురకలు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి గుండు సున్నా. అన్యాయంపై కేంద్ర మంత్రులు మాట్లాడారు. రాష్ట్ర సర్కార్ నిలదీయడం లేదన్న కేటీఆర్. ఏపీ బిల్ గేట్స్ ఫౌండేషన్ మధ్య ఒప్పందం. ఏపీ గేట్స్ ఫౌండేషన్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు. ఒప్పందంలోని అంశాల అమలు కోసం టాస్క్ ఫోర్స్. బాధితుల సమస్యలు పరిష్కరించాకే రెండో దశ. దాల్మియా సిరంపై కడప కలెక్టర్ హామీ. మైలవరం మండలంలో ప్రజాభిప్రాయ సేకరణ. శంషాబాద్ లో హైడ్రా కమిషనర్ పరిశీలన. కబ్జాపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశం. బడంగ్పేటలో పహారీ గోడల కూల్చివేత. పుంగనూరులో కార్యకర్త ఫ్యామిలీకి పరామర్శ. మంత్రి రామ్ ప్రసాద్ తో వెళ్లిన ఎమ్మెల్యేలు. కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా. టీడీపీపై వైసీపీ నేతల ఫిర్యాదు. జగన్ పై అసభ్య పోస్టులు పెడుతున్నారని కంప్లైంట్. లోకేష్ టీం జగన్ ను టార్గెట్ చేస్తుందని ఆగ్రహం. వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ డిస్మిస్. విజయవాడ కోర్టు ఉత్తర్వులు. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో A71 గా వంశీ. పాస్టర్ ప్రవీణ్ కి కన్నీటి వీడ్కోలు. అంత్యక్రియలకు భారీగా తరలివచ్చిన క్రైస్తవులు. సమగ్ర విచారణ జరపాలన్న సంఘాలు. రేపటి నుంచి తెలంగాణలో వడగాలుల తీవ్రత. రేపు 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. ఏపీలో రేపు 89 మండలాల్లో తీవ్ర వడగాలులు. రన్యారావు బెయిల్ పిటిషన్ కొట్టివేత. కోర్టులో రన్యారావుకు దక్కని ఊరట. మార్చి 3న రన్యారావును అరెస్ట్ చేసిన డీఆర్ఐ. భారత్లో మైనారిటీలంతా సురక్షితం. చొరబాటుదారులకు మాత్రమే బిల్లుతో ఇబ్బంది. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం తప్పదన్న అమిత్ షా.